ఇరవాన్ అర్జునుడు మరియు నాగకన్య అయిన ఉలూపిల కుమారుడు. ఒకానొక సమయంలో అర్జునుడు గంగానది తీరాన తపస్సు చేస్తుండగా అక్కడ ఉలూపి అనే నాగకన్య అర్జునుడిని చూసి ఇష్టపడి ఆయనని వివాహానికి ఒప్పించి ఆయనతో కలిసి నాగలోకానికి వెళ్తుంది. అక్కడే వారికి కుమారుడిగా ఇరవాన్ జన్మించాడు. ఇరవాన్ తన చిన్నప్పటి నుండి నాగలోకంలోనే పెరిగాడు. అతనికి బాల్యంలోనే బలమైన శరీరం, ధైర్యం మరియు ధర్మాన్ని అర్థం చేసుకునే మేధస్సు కలిగాయి. నాగులకు తగిన యుద్ధ శిక్షణ ఇవ్వడంలో ఇరవాన్ ఒక విశేషమైన యోధుడిగా మారాడు. చిన్నప్పటి నుండి తన తండ్రి కథలు వింటూ పెరిగిన ఇరవాన్ తను కూడా తన తండ్రిలాగే ఒక మహాయోధుడిగా మారాలని ఆశించేవాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులు విజయం కోసం కాళికాదేవికి బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో దేవతలు యుద్ధ విజయానికి ఒక నిజమైన క్షత్రియుడు తన శరీరాన్ని త్యాగం చేయాలని సూచిస్తారు. ఈ బలికి ఎవరూ ముందుకు రాకపోగా ఇరవాన్ ధైర్యంగా తన తల్లిని త్యాగం చేయడానికి ముందుకు వస్తాడు. కానీ తన చివరి కోరికగా మరణానికి ముందు జీవితంలో ఒక్కరోజైనా ఎవరినైనా భార్యగా చూసుకోవాలనుంది అని కోరతాడు. ఇరవాన్ కోరికను గౌరవించేందుకు శ్రీకృష్ణుడు మోహిని రూపంలో వచ్చి ఒక రోజు పాటు అతని భార్యగా ఉంటాడు. ఆ తర్వాత ఇరవాన్ ఇచ్చిన మాట ప్రకారం తన తలని త్యాగం చేస్తాడు. బలి తర్వాత ఇర్వాన్ తన దేహం మరణించిన తన దివ్య దృష్టితో యుద్ధాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తాడు. ఈ విధంగా ఇరవాన్ త్యాగం మహాభారత యుద్ధం విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.